చేసినట్టుగా మీ పనులు చేయే ముందు దేవాన్ని ఎలా కనపరచాలో ఈ మాటలు మేము విని గ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ నిలబడి దాసుల ద్వారా మాకు నేర్పిన విధానాన్ని బట్టి మాటలు మేము గ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాప్రేమ, ఆయన కృప, ఆయన కనికరాలకు మనం దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. మరి ఈ సంవత్సరము ఆఖరి నెలలోనికి మనం దేవుడు ప్రవేశపెట్టాడు. మరి ఇంకొక 2-3 వారాల్లో ఈ నెల కూడా అయిపోతుంది. మరి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమ, ఆయన చూపిస్తున్న యొక్క తన యొక్క దయావాత్సల్యాన్ని బట్టి ఇన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన యొక్క ఆత్మీయ జీవితాలను ఆయన కాపాడినందుకు మన దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మరి ఈ సంవత్సరం ఇచ్చిన ప్రశ్న, మరి వచ్చే వారం లోపు రాసిన వాళ్ళు వచ్చే ఆదివారం లోపు ఇస్తే తీసుకుంటాను, తర్వాత ఇచ్చినవి తీసుకోను అని చెప్పాలని ఈరోజు చెప్తున్నాను. వచ్చే ఆదివారం లోపు ఇచ్చిన ప్రశ్న కొంతమంది ఇచ్చారు, ఇంకా కొంతమంది ఇస్తామని చెప్పారు. దేవుని యొక్క వాక్యాలు చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం అందరము కలిసి చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆదికాండము 31వ అధ్యాయము. ఆదికాండము 31వ అధ్యాయం 3వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం కూడా అందరము కలిసి చదువుకుందాం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడైనదని యాకోబుతో చెప్పగా. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ప్రభు నీ పాచేతికి వస్తున్నాం. ప్రభు యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పాసన దగ్గర చేరి మీ నామాన్ని ప్రభా స్తుతించడానికి, గణపరచడానికి, మీరు మా జీవితంలో చేసిన కార్యాలు అలాంటివో వాటిని తలపోసుకొని మా నిమిత్తం ప్రభా మీరు ఏ విధంగా ఈ భూలోకానికి వచ్చి మా పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తం ఏ విధంగా చనిపోయి సమాజసేవుడు వచ్చి చేరి తిరిగి పరలోక రాజ్యం ఆరంభపోయి ఏ విధంగా తిరిగి రానయ్యా దేవాతి దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ప్రధాన యాజకుడిగా ప్రభావ మీరు మా దృష్టికి తీసుకొచ్చి మీకు లేఖన భాగాలను బట్టి మీకు అందజేస్తున్నాం. ప్రభా నీ మనలో చేయవచ్చుండగా నీ లేఖనాల ద్వారా ప్రభా నాతో మాతో మీరు మాట్లాడి నా జీవితంలో ప్రభా మీరేమన్నారు, ప్రభా ఏ విధంగా జీవించాలో, మీరు ఆగ్రహం ప్రభు ఏ విధంగా సిద్ధపడాలో ప్రభా మీ లేఖనాల ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడండి. నిలబడి దాల్సిన ప్రభాయుడు నోటికి ప్రభు మీరు బోరయుడి మీ లేఖనాల ద్వారా ప్రభా మీ లేఖనంలో ఉన్న సత్యాన్ని, మీ లేఖనంలో ఉన్న ప్రభా సారాంశాన్ని ప్రభు గుర్తించి నేను మేము ప్రభా సరి చక్కపరుచుకొని యోగ్యమైన తిరిగిలో చేయడం సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ లేఖనంలో మేము ధ్యానం చేయించుండగా వెనకలని చెవులు గ్రహించుకుని మనస్సు అర్థం చేసుకుని హృదయం నాకు మాకు కృతజ్ఞత చేయవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ ప్రభా మీ యొక్క లేఖనాలను మేము ధ్యానం చేస్తుండగా ప్రభు మీ యొక్క వాక్యం ఉన్న ప్రభు సత్యాన్ని మీకు గ్రహించి మీ రాకకు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచడానికి నాకు మాకు మీకు ఉంచవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ మా ముందర సమాప్తి దీవెనకరంగా చేసి మీ నామానికి మీరే మహిమగంత ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టకరమైన జీవం కలిగిన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ అధ్యాయం 24 వచ్చి మనం చూసినట్లయితే ఈ భాగాన్ని మనం అనేక సందర్భాల్లో మరి సువార్తల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆయన భూలోకానికి రావడం ముఖ్య ఉద్దేశము, ఆయన వచ్చిన తర్వాత ఆయన చేశాడు. వాటి యొక్క సత్యాలని మరి అనేక సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ భాగాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 24వ వచనం చదువు ఒకసారి. అంటే ఇక్కడ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు
నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటాడు అక్కడ? మరణములో నుండి జీవములోనికి ఏం చేశాడంట? దాటి ఉన్నాడు. ఈరోజు నా భాగము, నా అంశము ఏంటంటే, నీవు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు? దీని అర్థం ఏంటంటే, రక్షించబడిన స్థితి నుంచి ఏ స్థితిలోనికి మనం మారిపోతున్నాం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత దేవుని తమ జీవితంలో సంతోషుడిగా చేర్చుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే, తిరిగి మళ్ళీ లోకం కలిసిపోతున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, దేవుడు నాకేమేం చేశాడు, దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదించాడు, వాళ్ళు చూడు వాళ్ళని ఏ విధంగా ఆశీర్వదించాడో మమ్మల్ని మాత్రం ఆశీర్వదించట్లా, వాళ్ళు చూడు ఏ విధంగా దీవించబడతారో మేము మాత్రం దీవించబడలేదని చెప్పేసి ఇతరుల మీద నెపాలు వేస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ భాగం మనం చూసినట్లయితే ఇక్కడ మరణము నుండి ఎక్కడికి వెళ్తారంటే వీళ్ళు జీవంలోనికి వెళ్తారంట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారంట? మరణం నుండి జీవంలోనికి వెళ్తారంట. ఈరోజు నా భాగం ఏంటంటే, నీవు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాము? ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్తున్నాం? బైబిల్లో ఒక 5 ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అవి దేవుని యొక్క వాక్యంలో కొన్ని నూతనమైన సంగతులు, కొన్ని కొత్త సంగతులు, కానీ ఇవన్నీ మనకు తెలిసిన మాటలే. ఈ వాక్యంలో చెప్పే మాటలన్నీ మనందరికీ బాగా పరిచయమైన మాటలే, బాగా సుపరిచితమే. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? అందుకనే మరి రెండో భాగం మనం చూసాం. ఆదికాండం 31 అధ్యాయం 3 వచ్చి చెప్తాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ ఆదికాండం 31:3 ఏమన్నాడు? అక్కడ నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు ఎలా ఉంటాడంట? ఈ 2 భాగాలు మనం ఆధారం చేసుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనే మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకి ఏమై ఉంటాడంటే తోడై ఉంటాడు. మనం ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళాలి? బాల్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పాలు తాగుతూనే ఉంటారు. బైబిల్ మనం చూస్తాం కదా, బాలుడు ఉన్నప్పుడు ఏం చేస్తారంట? పాలు తాగుతారంట. వాళ్ళు వయసు పెరిగే కొద్దీ ఏం చేస్తారంట? శ్రేష్టకరమైన ఆహారము, మాంసము తింటారని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తాడు. మీరు ఇంకా ఏ స్థితిలో ఉన్నారంటాడు? అక్కడ ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారు అంటాడంట. అంటే వాక్య సత్యంలో ఇంకా మనం ఏం చేయబడతలేదు అంటే అండి, ఎదగట్లేదు. వాక్యంలో ఉన్న సత్యాల్లో ఇంకా మనకి ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయబడతలేదంట? ఎదగబడతలేదు అని చెప్తున్న మాట అది. ఇక్కడ చూసినట్లయితే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్తున్నాం? రక్షించబడిన తర్వాత దేవుడు మన జీవితంలో సంతోషుడిగా చేర్చుకున్న తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము? ఇంకా వెనక స్థితిలోనికి వెళ్తున్నామా, లేక ఇంకా ముందుకు వెళ్తున్నామా? ఇది మన ప్రశ్న. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి ఒకసారి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మాట్లాడాలి. మనము ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్తున్నాం? చాలామంది చెప్తారు, అమ్మో మేము చాలా సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నామండి, దేవుడిని అంగీకరించామండి, దేవుడు మా జీవితంలో చేర్చుకున్నామండి, అమ్మో చాలా దేవుడు అంటే బాగా విశ్వాసం అండి, నమ్మకంగా ఉంటామండి మేము అంటారు. కానీ అది చెప్పినంతసేపు కాదు, కానీ తర్వాత మళ్ళీ ఏమైపోతారు తెలుసా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటారు, దేవుడికి కావాల్సింది ఎవరంట? ఎవరు కావాలంటే దేవుడికి సీనియారిటీయా, సిన్సియారిటీ. దేవుడికి కావాల్సింది ఏంటంటే సిన్సియారిటీ కావాలి, దేవుడికి సీనియారిటీ కాదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నేను దేవుడిని అంగీకరించాను, దేవుడు నా జీవితంలో చేర్చుకున్నాను అని చెప్పడం కాదంట. ఏం కావాలంట? సిన్సియారిటీ కావాలంట దేవుని దగ్గర. నువ్వు ఉన్న స్థితిలో దేవునికి ఎలా నమ్మకంగా ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు కొనసాగుతున్నావు అనేది దేవుడు ప్రాముఖ్యంగా చూస్తాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంకి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నాకు కానుకిస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువులో చేవేస్తున్నావు అని దేవుడు చూడండి. దేవుడు చూసేది ఏంటంటే సిన్సియారిటీ అంట. అంటే అర్థమైంది. ఇక్కడ మనం చదువుకున్న మాట చూసినట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని యొక్క వాక్యంలో 5 మాటలు జ్ఞాపకం చేస్తాను, 5 ప్రాముఖ్యమైన సంగతులు. మొదటి చూద్దాం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24 చదవండి ఒకసారి మళ్ళీ. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పు
తీర్పులోనికి రాక మరణములో మరణములో నుండి నుండి జీవములోనికి దాటి ఎక్కడి నుంచి అంటండి? మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామంట? మరణములో నుండి. ఎవరైతే మరణములో నుండి జీవంలోనికి వెళ్తారో వారికి దేవుడు ఏమై ఉంటాడంట? తోడు. వారికి దేవుడు ఎలా ఉంటాడంటండి? తోడు ఉంటాడు. బైబిల్ గ్రంథంలో 5 సంగతులు చెప్తాను కదా. మొదటి ఆదికాండం. కొంచెం జాగ్రత్తగా ఉండండి, నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 12 అధ్యాయం. ఆదికాండము 12 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుతారు ఎవరన్నా? యెహోవా యెహోవా నీవు లేచి నీవు లేచి నీ దేశము నుండి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. చాలు. తర్వాత చదువు. మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్రహాం. ఎవరంటే మొదటి వ్యక్తి? అబ్రహాం. విగ్రహారాధన దేశం నుండి దీవించబడిన దేశానికి వెళ్ళాడండి అబ్రహాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? విగ్రహారాధన దేశం నుండి ఎక్కడికి వెళ్ళాడంట? దీవించబడిన దేశానికి వెళ్ళాడు. బాగా అర్థం చేసుకోండి. ఈరోజు కొన్ని నూతనమైన సంగతులు, ఎన్ని చదువుకున్న మాటలే కానీ కొన్ని కొత్త సంగతులు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు అపోస్తలుడైన యోహాను 5:24 జ్ఞాపకం చేస్తాడు. అక్కడ మరణం నుండి ఎక్కడికి వెళ్తున్నాడంట? జీవంలోనికి వెళ్తున్నాడు అన్నారు. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? అబ్రహాం ఏ స్థితిలో ఉన్నవాడు అంటే 11 అధ్యాయం మనకు కనబడింది. అబ్రహాం ఏ స్థితి చూడండి ఒకసారి. అబ్రహాం 11 అధ్యాయం 27 వచనం. తెరాహు వంశావళిదే. తెరాహు అబ్రామును నాహోరును హారాను లోతుని కన్ను. ఇక్కడ నుంచి హారాను తాను పుట్టిన దేశమందలే కల్దీల ఊరను పట్టణంలో. చాలండి. అబ్రహాం పుట్టింది ఏ దేశం? ఇప్పుడు ఇక్కడ ఏ పట్టణం అండి? ఏంటంట? కల్దీలు పట్టణం. సరే, ఊరు అనే మాట పక్కన పెట్టండి కాసేపు. కల్దీలు పట్టణం. కల్దీల నుంచి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడంటే 12 అధ్యాయం కిందకు వచ్చేపాటికి కానాను. కల్దీల దేశం నుండి అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడండి? కానాను దేశంకి వెళ్ళాడు. అంటే విగ్రహారాధన దేశం నుండి ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు ఆశీర్వదించబడిన దీవించబడిన దేశానికి వెళ్తాడు. ఇప్పుడు చదువు తర్వాత మీకు అర్థమైంది. తర్వాత 28 వచనం. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహం చేసుకుని. అబ్రహాం భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్తె. చాలండి. ఇప్పుడు మనం బాగా వచ్చేద్దాం 12 అధ్యాయం. ఇప్పుడు అబ్రహాము ఎలాంటి వాడే అంటే విగ్రహారాధి. ఇక్కడ వాస్తవానికి తన తండ్రి ఏం చేసేవాడు అంటే విగ్రహాలని అమ్మేవాడు, తయారు చేసేవాడు. అబ్రహాము తండ్రి ఏం చేసేవాడు అంటే విగ్రహాలను అమ్మేవాడు, విగ్రహాలని తయారు చేసేవాడు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట 12 అధ్యాయంలో ఏమంటాడు? అక్కడ నీవు లేచి నీ దేశము. ఏ దేశం ఇప్పుడు ఇది? కల్దీల దేశం. ఏ దేశం నుంచి అండి? కల్దీల దేశం నుంచి లేచి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం. ఏ దేశం అది? కిందకు వచ్చేపాటికి 4వ వచనం చెప్తాడు. అక్కడ ఏ దేశం అది? కానాను దేశం. చదవండి ఒకసారి. అంటే అక్కడ 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారాన్లో తాను వారిని అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాదాన్ని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశంలోకి ఏం చేశారండి? వీళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? కల్దీల దేశం నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు కానాను దేశంకి వచ్చాడు. కల్దీల దేశం ఎలాంటిది అంటే చెడిపోయింది, దేవునికి దూరమైంది, విగ్రహారాధనతో కూడింది, దేవుడు ఎరగక స్పష్టాన్ని పూజించే ఆ స్థితి కలిగింది కల్దీల దేశం. ఇప్పుడు ఆ స్థితి నుంచి అబ్రహాంను దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత విగ్రహారాధన దేశం నుంచి ఇప్పుడు ఏ దేశం వెళ్ళాడండి? కానాను. కానాను దేశం అంటే
పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇప్పుడు యోహాను అంటాడు అక్కడ ఏమన్నాడు ఇప్పుడు 5:24 వచనంలో, నా మాట విని మాట విని ఆ, నన్ను పంపిన వాని యందు ఇప్పుడు మాట విన్నాడు వెళ్ళలేదు అబ్రాము? విన్నాడంటే అబ్రాము ఆయన మాట విన్నాడు, లేచాడు. ఏం చేశాడు ఇప్పుడు? దేవుడు చూపించే దేశం ఆ విగ్రహారం వదిలేసేసి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చాడు. ఆ తర్వాత నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఎలా వచ్చిందండి? విడిచిపెట్టి వస్తే ఏమొచ్చిందంటే మనకి ఆశీర్వాదం. ఇప్పుడు మరణం నుండి ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు జీవంలోనికి వచ్చేసాడు. ఇప్పుడు మరణం నుండి జీవంలోనికి వెళ్ళాడంటే అర్థం ఏంటంటే, నా భాగం అది, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము? అబ్రాహాము చేసిన పని ఏంటంటే మరణం నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? జీవనానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాము ఏమయ్యాడంటే సమస్త జీవులకు ఏమయ్యాడంట? తండ్రిగా చేయబడి. సమస్త జీవులకు ఏమయ్యాడు? ఇప్పుడు తండ్రిగా చేయబడి. అందుకే దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఇప్పుడు రండి ఒకసారి 3వ వచనము 4వ వచనం కూడా 12వ అధ్యాయం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సకలమైన వంశస్థులు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాము తనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. లోతు కూడా అతనితో కూడా వెళ్ళాడు. అబ్రాహాము ఆరాను దేశం నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు గలవాడు. ఇప్పుడు 5వ వచనం కూడా అబ్రహాము తన భార్యయైన శారాయని ఆ, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో హారానులో తామును వారును ఆ, అర్చించిన యావదాస్తి మొత్తం 50 ఆస్తి మొత్తాన్ని ఏం చేశాడంట? వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కానాను దేశానికి ఏం చేశాడంట? బయలుదేరి వెళ్ళాడు. మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే, ఎవరంటే మొదటి వ్యక్తి? అబ్రహాము. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు కల్దీల దేశం నుండి కానాను దేశానికి వెళ్ళాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారం చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంటే యోహాను సువార్త ప్రకారం మరణంలో నుండి జీవనం. మరణంలో ఇప్పుడు మనకి ఆత్మీయ చిత్రం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? కల్దీల దేశం నుంచి కానానికి వెళ్తున్నామా, లేక కానాను దేశం నుంచి కల్దీల దేశానికి వెళ్తున్నామా? రక్షించబడ్డాం, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. దేవుని అంగీకరించాం, చాలా సంవత్సరాలు అయిపోయింది. అమ్మో మేము దేవుడు అమ్మో చాలా సంవత్సరాల నుంచి, మా తాత ముత్తాతల నుంచి, మా తల్లిదండ్రుల నుంచి అందరం అదేనండి అని చెప్పుకోవడానికి బాగుంది. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసినట్లయితే ఈ హారాను దేశం నుంచి లేక కల్దీల దేశం నుంచి కానాను దేశానికి మనం వెళ్తున్నామా? మరణంలో నుండి జీవంలోనికి దాటామా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు అబ్రాహాము అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? మరణంలో నుండి జీవంలోకి వెళ్ళాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! చిన్న పని చేసింది. ఏమని చెప్పాడు దేవుడు? నీవు లేచి నేను చూపించే దేశానికి ఏం చెయ్యి, నువ్వు వెళ్ళాడు. అంతే, లేచాడు, చూపించే దేశానికి వెళ్ళాడు, ఆశీర్వదించబడ్డాడు. రెండో వ్యక్తి చూద్దాం. రెండో వ్యక్తి రూతు గ్రంథము 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 13 వచ్చినారు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 13 వచ్చినారు. కానీ మధ్య మధ్యలో ఒక్కొక్క వచనం చెప్తాను, ఆ వచనం చదవండి. మొదటి 2 వచనం చదవండి ఒకసారి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎబీమెలెకు, అతని భార్య పేరు నయోమి. చాలు, తర్వాత చూద్దాం. ఇక్కడ రెండో వ్యక్తి మనకు కనబడే వ్యక్తి ఎవరయ్యా అంటే నయోమి. ఎవరైన వ్యక్తి? నయోమి. దీవించబడిన దేశం నుంచి శపించబడిన దేశానికి వెళ్ళిందండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? దీవించబడిన దేశం నుండి ఎక్కడికి వెళ్ళింది? శపించబడిన దేశం. దీవించబడిన దేశం ఏంటి తెలుసా? ఏ దేశం? బెత్లెహేము నుండి. అక్కడ రాయబడిన మాట 1వ వచనం రాయబడింది కదా. బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు
మోయాబు దేశానికి వెళ్ళిందండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? చీకటి నుంచి వెలుగులోనికి వెళ్ళిందా? వెలుగు నుంచి చీకట్లోకి వచ్చిందా? వెలుగులో నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు చీకట్లోకి వచ్చింది. ఆలోచన ఒకసారి. దేవుడేమో చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకొస్తుంటే, కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ వ్యక్తి పేరేంటి అంటే నయోమి. దీవించబడిన దేశం నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు శపించబడిన దేశం. ఏంటి ఆ శపించబడిన దేశం? మోయాబు. సరే, ఒకసారి చరిత్ర చూద్దాం. ఏంటిది? మోయాబు నుంచి బెత్లెహేం వెళ్ళిందా? బెత్లెహేం నుంచి మోయాబు వెళ్ళిందంటే అక్కడ రాయబడిన మాట బెత్లెహేం నుంచి ఎక్కడికి వెళ్ళిందంట? మోయాబు దేశం వెళ్ళింది. ఇక్కడ మనం చదువుకున్న మాట 1వ వచనం 2వ వచనం చూస్తే మరి ఆ బెత్లెహేంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. ఇప్పుడు తన భార్య ఎలీమెలెకు ఏం చేశాడంటే తన భార్య నయోమిని తీసుకొని తనకు కలిగిన 2 కుమారులను తీసుకొని తనకు వచ్చిన ఆ యొక్క కోడలను తీసుకొని ఏం చేసింది? ఇప్పుడు ఏం చేసి వెళ్ళిందండి? మోయాబు. చదువు ఒకసారి మాట 1-2 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు రాగా యోదయ బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమార్తెలను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం ఉంటకు వెళ్ళారా. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్లోను. వారు యోదా బెత్లెహేము వారైన ఎలాంటి వారండి? వీళ్ళు ఎఫ్రాయితీగా. వారు మోయాబు దేశం వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ఎల్పంతోనే కోపం మునిగిపోయింది. అక్కడ ఏ దేశం వెళ్ళింది? ఇప్పుడు మోయాబు వెళ్ళింది, భర్తను కోల్పోయింది. అక్కడ రాయబడిన మాట 2-3 వచనం. నయోమి పెనిమిడైన ఎలీమెలెకు ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు మరణం నుండి జీవంలోకి వెళ్ళిందా? జీవం నుండి మరణంలోకి వెళ్ళిందా? జీవంలో నుండి నిజంగానే తన భర్తను కోల్పోయింది. అక్కడ భర్తను మాత్రమే కాదంట, ఇంకెవరిని కోల్పోయింది? ఆమెయు 2 కుమారులను నిలిచి ఉండిరి. మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొని వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు ఉన్న తర్వాత 2 కుమారులు కూడా ఏమైపోయారు? ఇప్పుడు చనిపోయారు. తర్వాత కాగా లేనిది ఆయన చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళిద్దరూ లేకుండా పోయింది. ఇప్పుడు 6వ వచనం చదవండి. 6వ వచనం చదువుకొని మనం మిగతా భాగానికి వెళ్దాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా ఆమె మోయాబు దేశంలో ఏం చేసిందంట? వినెను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై. ఆలోచన ఒకసారి. విని తర్వాత ఏం చేసింది? ఇప్పుడేమో తెలుసుకుంది, నేను శపించబడిన దేశంలో ఉన్నాను, ఈ శపించబడిన దేశం నుండి నేను కూడా ఏమైపోతున్నాను? శపించబడిపోతానని చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంట? వినెను గనుక మోయాబు దేశం ఏం చేసింది? ఇప్పుడు విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడలు ఏం చేయబడ్డారంట? ఆశీర్వదించబడిందండి. ఎప్పుడైతే మోయాబు దేశాన్ని విడిచిపెట్టిందో ఇప్పుడు ఏం చేయబడింది తెలుసా? ఆశీర్వదించబడింది. బెత్లెహేము నుంచి మోయాబు వచ్చి శపించబడింది. ఇప్పుడు మోయాబు నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు బెత్లెహేముకి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయబడుతుంది తెలుసా? దీవించబడుతుంది. ఇప్పుడు రెండోది చూసినట్లయితే నయోమి దీవించబడిన దేశం నుంచి ఎక్కడికి వెళ్తుందంట? ఎక్కడికి వెళ్తుంది? శపించబడిన దేశానికి వెళ్ళింది. శపించబడిన దేశానికి వెళ్ళింది. ఇక 3వ స్త్రీని కూడా చూపిస్తాను మీకు. అదే రూతు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 22వ వచనం బాగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనబడే స్త్రీ ఎవరయ్యా అంటే రూతు. ఎవరండి? రూతు. ఇక్కడ మనం చూసినట్లయితే శపించబడిన దేశం నుండి దీవించబడిన దేశానికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంట? శపించబడిన దేశం నుంచి మరి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు దీవించబడిన దేశానికి వచ్చింది. చదవండి ఒకసారి. ఇప్పుడు 14వ వచనం. మనందరికి తెలుసు, ఎందుకంటే సహోదరుల కుడికిలో చాలాసార్లు ఈ భాగం మీరు అనేక సార్లు బాగా కంఠస్థ అయిపోయింది కదా. అయిందా లేదండి? ఈ భాగం మీకు అందరూ కంఠస్థ అయిందా? ఎక్కువ చెప్పుడు ఇదే మాట చెప్తారు కదా. తర్వాత 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను గుర్తు పెట్టుకొను, రూతు ఆమెను హత్తుకుని ఉన్ను. ఇట్లుండగా ఆమె
ఆ, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమనెను. ఆ. అందుకు రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని బతిమాలకూడదు. నువ్వు వెళ్ళే చోట నేను వస్తాను, నీవు నివసించే చోట నేను కూడా నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందుతాను, అక్కడ నేను పాతి పెట్టుకుంటాను. మరణము తప్ప నన్ను మరి ఏది ప్రత్యేకించిన ఏళ్ళ యెహోవా నాకు ఎంత కీడు చేయను గాక అన్ను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడటం మానిన కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసిరి. ఎక్కడి నుంచి వెళ్ళగలిగారండి? శపించబడిన దేశం నుంచి ఆశీర్వదించబడిన దేశానికి వెళ్ళారండి. శపించబడిన దేశం నుంచి ఆశీర్వదించబడిన దేశానికి వెళ్ళారు. మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఈ మోయాబు నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు బెత్లెహేంకి వెళ్ళారు. 22వ వచనం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబిరాలైన, ఇప్పుడు రూత్ ఎవరంట? మోయాబిరాలు. కానీ మార్పు చెందింది కాబట్టి ఇప్పుడు మార్పు చెందిన స్త్రీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. మళ్ళీ 22వ వచనం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబిరాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యావల కోత ఆరంభంలో బెత్లెహేము చేరి. ఎక్కడికి చేరారంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే లేరో మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు? అక్కడికి వచ్చేసారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం మనం? మన భాగం అదే కదా. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? మొదటి చూసాం అబ్రహాం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? కల్దీయుల దేశం నుండి కానాను దేశంకి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? విగ్రహారాధన దేశం నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట? ఆశీర్వదించబడిన దేశానికి వెళ్ళాడు. రెండో వ్యక్తి ఎవరు? నయోమి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఆశీర్వదించబడిన దేశం నుంచి ఎక్కడికి వెళ్ళిందంట? శపించబడిన దేశానికి వెళ్ళింది. తర్వాత మార్పు చెంది దేవుని మాట విని తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చింది, వేరే సంగతి. ఇక మూడోది ఎవరంట? మూడో రూతు. ఏం చేయబడిందంట? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందంట? శపించబడిన దేశం నుంచి ఆశీర్వదించబడిన దేశం వెళ్ళింది. ఇప్పుడు నీవు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను? బైబిల్లో ఒక మాట ఉంది, లోకము దాని ఆశలు ఏం చేయబడతాయంట? గతించిపోతాయి. కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిత్యము. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఏ స్థితి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? మనం దేవుని పిల్లలని చెప్పుకుంటున్నాం, ప్రభువుల్లో చేవేస్తున్నాం, దేవుడిని అంగీకరించాం, ఆయన శరీరాన్ని ఆయన రక్తంలో పాల్గొపోతున్నాం. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఇంకా మనం తిరిగి లోకంలోకి వెళ్తున్నామా? లేక లోకం నుంచి వచ్చేసి దేవుని సాక్షిగా కానాను దేశం కోసం లేకపోతే బెత్లెహేములో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈ ముగ్గురు మనకు కనబడుతున్నారు. ఇక నాలుగోది చూద్దాం. నాలుగోదిగా ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం. క్లుప్తంగానే జ్ఞాపకం చేస్తున్నాను, కొంచెం జాగ్రత్త అర్థం చేసుకోండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం కాడ నుంచి 37 దాకా ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేములో నుండి ఎక్కడికి వెళ్తాడంట? యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణంతో ఏం చేశారంటే అండి. ఇప్పుడు నాలుగో వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక మనుషుడు అంట. ఎవరండి వ్యక్తి? ఒక మనుషుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడంట? అసలు వాస్తవానికి యెరూషలేము అంటే ఏం తెలుసా? రొట్టెల కల గృహము, లేకపోతే దేవుని నివాస స్థలము, దేవుని మందిరము. దేవుని మందిరం నుంచి ఎక్కడికి వెళ్తారండి? ఇప్పుడు యెరికో పట్టణానికి వెళ్తారంట. అసలు ఎంతకి యెరికో అంటే ఏంటి తెలుసా? యెరికో అంటే ఏంటి తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథం మీకు చూపిస్తాను. అసలు యెరికో అంటే ఏంటంటే యెహోషువ గ్రంథం రాయబడిందండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం మనకు కనబడింది. చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. యెహోషువ 6:26. యెహోషువ జనుల చేత శపథము చేయించి
వారికి ఇలాగ ఆజ్ఞించాడు. ఏంటంట? ఎవడు ఎవడు ఎరుకో పట్టణం ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు వాడు యెహోవా దృష్టికి యెహోవా దృష్టికి ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. ఎరుకో పట్టణం ఎలాంటిదంటండి? శపించబడినది. ఎరుకో పట్టణం ఎలాంటిదంట? శపించబడింది. తర్వాత వాడు దాని పునాది వేయగా వారి జ్యేష్ఠ కుమారుడు ఏమైపోతాడంట? అంత శపించబడిన దేశానికి వెళ్తాడంటండి ఒక మనుషుడు. అంత మాత్రమే కదా, ఇంకేంటంట? దాని తలుపులు నిలువనెత్తగా పెద్దోడు పోతాడు, చిన్నోడు పోతాడు. అంతే కదా దాని అర్థం. యెహోవా చాలు. ఇప్పుడు ఎరుకో గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ యెహోషువ గ్రంథం 6:26 ఈ ఎరుకో ఎలాంటిది అంటే శపించబడిన దేశం. ఎరుకో ఎలాంటిదంటే అండి? శపించబడిన దేశం. ఇప్పుడు ఇక్కడ ఒక మనుషుడు కనబడతాడు. ఆ మనుషుడు ఏంటయ్యా అంటే యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తాడంటే అండి? ఎరుకోకి వెళ్తాడు. యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తాడు అంటే అర్థం ఏంటంటే దీవించబడిన దేశం నుంచి శపించబడిన దేశానికి వెళ్తున్నాడు. దీవించబడిన దేశం నుంచి ఎక్కడికి వెళ్తాడంట? శపించబడిన దేశానికి వెళ్తాడు. వాస్తవానికి దేవుని ఇంట్లో సమృద్ధి ఉంటుంది, దేవుని ఇంట్లో నెమ్మది ఉంటుంది, దేవుని ఇంట్లో సమృద్ధి కలిగిన విస్తారమైన దేవుని యొక్క నివాసస్థలంలో ఉంటుంది మనకి. అలాంటి స్థితిని విడిచిపెట్టేసి ఏం చేస్తాడు తెలుసా? దిగి వెళ్తాడంటండి. ఏం చేస్తాడంట? చదువు మాట ఒకసారి 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణమునకు వెళ్తాం తప్పు అయిపోయింది. వెళ్ళటం ఎవరు దొరికాడంట? దొంగల చేతిలో పడ్డాడండి. చాలాసార్లు చాలామంది ఏమంటారు తెలుసా? దేవుడి ఇంటికి వస్తూ చాలాసార్లు ఏం చేస్తారు కొంతమంది, కసేపు ఆయన తెలవచ్చులే, ఒక పావు గంట తెలవచ్చులే అనుకుంటారు. చూడండి, అలాంటి వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మా మెరకనపల్లిలో కూడా ఇట్టాగే ప్రసాద్ ఉన్నాడు కదా, మందులో చాపలు వేసాడు, అయిపోయింది అనుకున్నాడంట. ఇంటికి వెళ్ళి ఆ గడ్డివాము కింద పడుతుంది కదా, పైన శబ్దం అనుకున్నాడంట. వెళ్ళాడు, గడ్డివాము అది వాస్తవానికి బాగానే ఉంది, సాయంత్రం దాకా కూడా ఏమో అలా ఆవిడందంట. అప్పుడే ఏమో మీ ప్రార్థన సేపు ఉండదు, గంటన్నర ఉంటుంది మహా అయితే, మరి వచ్చిన తర్వాత తీసుకొచ్చుగా అంటే ఇలా ఏం చేశాడంటే మొత్తానికి పైకి ఎక్కాడు. ఆ గడ్డివాము ఏం చేశాడు? దాన్ని పైకి జరిగాడు. అది ఏమైందంటే బరువుకి మీద పడిపోయింది. పైనుంచి డామని కింద పడ్డాడు. కింద పడంగాల్ని కాలు యొక్క ఇది ఉంటుంది కదా చిప్పలాంటిది, ఇక్కడ ఏముంటుందండి? మడం లోపల ఎముకిరిగిపోయింది. నేను ఆరాధనకి వెళ్ళి చూశాను. ఏమైందంటే వెళ్ళి ప్రార్థన చేసాం, వాపు వచ్చింది. తీరా హాస్పిటల్కి వెళ్తే దాన్ని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి లోపల ప్లేట్ వేసాడు. ఇప్పటికి కూడా ఇంకా అదేమన్నా తెలుసా, లోపల గాయం ఉంటే ఇంకా తగ్గలేదు. ఇంకా డాక్టర్ ఈరోజు పొద్దున అంటున్నాడు, ఏమన్నాడు మరి డాక్టర్ అంటే, నీ కర్మ నా కర్మ అన్నాడంట డాక్టర్ అంట. ఏంటంటే చాలా ఫేమస్ డాక్టర్ అంటే బందర్ ఆయన, ఇంకా లోపల సీఎం గారు ఉంది. డాక్టర్ అన్నాడంట, ఏంటంటే ఇంకా తగ్గలేదు, నీకు చాలా ఫేమస్ డాక్టర్ కదా, మరి ఏంటంటే ఏం చేస్తావు, అది నీ కర్మ నా కర్మ అన్నాడు. ఇక్కడ నీకు మాట చెప్తా, మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? నేను చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మనం కూడా కొన్నిసార్లు వెళ్ళొచ్చులే, చేయొచ్చులే అనుకుంటాం. చూడండి, అప్పుడే తగులుతాయి ఇవన్నీ. అప్పుడే తగిలేదు. ఎప్పుడు తెలుసా? అప్పుడే తగులుతూ ఉంటాయి. ఈ వ్యక్తి కూడా చేసింది అది. యెరూషలేము నుంచి దిగి వెళ్తాడంట అండి. యెరూషలేము నుంచి దిగి వెళ్తూ ఎవరి చేతిలో పడ్డాడంట? దొంగల చేతిలో పడ్డాడంట. దొంగల చేతిలో పడి ఏమయ్యాడు ఇప్పుడు? ఆ దొంగలు ఏం చేశారు? ఇప్పుడు పూర్వకంగా వదిలేరా, మా బాబాయ్ పైనుంచి వస్తున్నావు కదా కిందకి, కొండ మీద నుంచి వస్తావు కిందకి, వస్తా పెద్ద మూట వేసుకొస్తాం అనుకుని ఆడేం చేశాడంటే ఆ మనుషుడిని పట్టుకు కొట్టి ఏం చేశాడంట? మొత్తం దోచుకున్నాడు. ఎందుకంటే పైనుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఏముంటాయండి? పైనుంచి వచ్చే వాళ్ళ దగ్గర ఏముంటాయి? డబ్బులు బాగుంటాయి అనుకున్నాడు ఆడు దొంగడు, పాపం దోచుకున్నాడు. దోచుకుంటే ఏమైన తర్వాత అతన్ని కొట్టి కొన ప్రాణంతో ఏం చేశాడంట? విడిచిపెట్టిపోయాడు. తర్వాత అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళి తటస్థించాడు. చాలామంది అంటారు, ఏ యాజకుడు వెళ్ళొచ్చుకండి, ముట్టుకోవచ్చు కదా, పాపం రోడ్డు పక్కన పడ్డాడు కదా, సహాయం చేయొచ్చు కదా, ఏ సమరయుడే రావాలా, సమరయుడు వచ్చి ఆ బాగు తీసుకెళ్ళి
పూటకొని ఇంట్లో చేర్చాలా, ఏ యాజకుడు చేయకూడదు అంటారు చాలామంది. కానీ బైబిల్లో ఒక నియమం ఉందండి, యాజకుడు ఎలా పడితే అలా ప్రవర్తించకూడదంట. బైబిల్ చూడండి, హగ్గీ గ్రంథంలో ఉంటుంది ఆ మాట, 2వ అధ్యాయం. ఎప్పుడు చాలామంది చెప్పలేదు ఈ మాట, నేను చెప్తున్నాను మీకు. హగ్గీ గ్రంథంలో ఈ మాట ఉంటుంది, 2వ అధ్యాయం. యాజకుడు అంట ఎప్పుడు ఎలా పడితే అలా, ఎవరిని పడితే వాళ్ళు పట్టుకోకూడదు. హగ్గీ గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. హగ్గీ గ్రంథము, శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేన్నైనా ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునైనని హగ్గయి మరలా అడుగ్గా యాజకులు అపవిత్రమవుతున్నారు. ఏమవుతుందన్నారండి యాజకులు? అపవిత్రమైంది. యాజకులు దేని బట్టి దాన్ని ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు. కాబట్టి ఆ యాజకుడు ఏం చేయలేదంట, ఏం చేయలేదండి, ఆ కొనము గుర్తున్న వ్యక్తి ఏం చేయలేదంట, ముట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కర్తవ్యం ప్రకారము వాళ్ళు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ధూపం వేయాలి. అతి పరిశుద్ధ స్థలంలో వాళ్ళు ఏం చేయాలంటే దేవునికి హోమం చేయాలి. కాబట్టి అపవిత్రమైన చేతులతో వాళ్ళు ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. ఎందుకు? ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు వీడు? యెరూషలేము నుంచి ఎరుకోకు వస్తాడు. ఇప్పుడు యాజకుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? ఎరుకో నుంచి యెరూషలేముకి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్తున్న వ్యక్తి ఎలా వెళ్ళకూడదు, ఎవరు పడితే వాళ్ళు ముట్టుకొని అపవిత్రత కలిగి ఆ యొక్క యెరూషలేముకి వెళ్ళకూడదు. కాబట్టి యాజకుడు ముట్టుకోవాలి. తర్వాత రెండోది, తర్వాత ఎవరు వచ్చారు? అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతను చూచి అతని మీద జారిపడి దగ్గరికి పోయి నూనెను ద్రాక్షరసం పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి తీసుకుని పోయి అతని పరామర్శించిన. చాలు చాలు చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వ్యక్తి ఎవరై అంటే ఒక మనుషుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడండి? ఎరుకో నుండి యెరూషలేముకా, యెరూషలేము నుంచి ఎరుకోకా? యెరూషలేము నుంచి ఎరుకో. అర్థం ఏంటంటే దీవించబడిన దేశం నుంచి ఎక్కడికి వెళ్తాడంట? క్షమించబడిన దేశానికి వెళ్తాడు. ఆఖరిగా 5వ మాటని చెప్పి మనకి దేవుడు ఎప్పుడు తోడుంటాడని చెప్తే ముగించేస్తాను. 5వదిగా చూస్తే పాత నిబంధనకి వెళ్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. ఈ వ్యక్తి కూడా మనందరికీ తెలుసు బాగా. ఎవరంటే వ్యక్తి? న్యాయాధిపతులు 15-16 అంటే మనకు కనబడే వ్యక్తి ఎవరంటే సంసోను. ఎవరంటే వ్యక్తి? సంసోను. చదవండి ఒకసారి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 1 నుంచి 30 వచనాలు మనం చూస్తే ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే సంసోను. సంసోను ఎవరయ్యా అంటే మరి ఇశ్రాయేలుకి 12వ న్యాయాధిపతి. 12th జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలుకి 12వ న్యాయాధిపతి సంసోను. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసినట్లయితే సరే చదవండి ఒకసారి. 16వ అధ్యాయం న్యాయాధిపతులు 16వ అధ్యాయం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకతను చూచి ఆమె ఎంత చేర్చాలని. మనందరూ బాగా తెలుసు ఈ యొక్క సంసోను చరిత్ర. సంసోను ఏమేం చేశాడు మనందరూ తెలుసు. కానీ ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే దీవించబడిన జనంలో నుండి శపించబడిన జనంలోకి వెళ్ళాడండి సంసోను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? దీవించబడిన జనంలో నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు శపించబడిన జనంలోకి వెళ్ళాడు. వాస్తవానికి మరి సంసోను ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీయుడు. సంసోను ఎవరండి? 13వ అధ్యాయం చూడండి ఒకసారి, మీకు అర్థమైంది. 13వ అధ్యాయం 24వ వచనం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే ఇతడు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు దాని యొక్క వంశం కలిగిన వాడు. దాని వంశం కలిగిన వాడు ఈ సంసోను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించిన. చాలండి. ఈ వ్యక్తి ఎవరు వాళ్ళ తండ్రి పేరేంటి? 19వ వచనం. అంతటా మానోహ నైవేద్యం ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవా కనిపించెను. మానోహయు అతని భార్యయు చూచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్య కార్యం చేసింది. చాలు. ఇప్పుడు సంసోను తండ్రి పేరు ఏంటండి? మానోహ. ఎవరిల్లు? దాను గోత్రికులు అన్నమాట. ఎవరండి వీళ్ళు? దాను గోత్రికులు. దాను గోత్రికులు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీయులు. దాను గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు.
ఇప్పుడు సంసోను దాను గోత్రం నుంచి వచ్చిన వాడు, ఇశ్రాయేలీయుడు అనమాట. ఇప్పుడు ఇశ్రాయేలీయుడు ఎక్కడికి వెళ్తాడు? నజరేతు వాడు కూడా. ఈ ఇశ్రాయేలు మాత్రమే కాదంట, నజరేతు వాడు కూడా ఈ యొక్క సంసోను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు తెలుసా? ఇశ్రాయేలీయుడు అయ్యి ఉండి, నజరేతు వాడు అయ్యి ఉండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడయ్యా అంటే ఫిలిస్తీన్ దేశానికి వెళ్తాడండి. ఎక్కడికి వెళ్తాడండి? ఫిలిస్తీన్ దేశానికి వెళ్తాడు. ఫిలిస్తీన్ ఎవరయ్యా అంటే శపించబడిన వారు, దేవునికి విరోధులు. ఇప్పుడు రండి ఒకసారి మళ్ళీ 15వ అధ్యాయం. మనందరికీ తెలుసు 14వ వచనంలోనేమో మనకి మరి సంసోను యొక్క భార్య ఒక విప్పుడుగా చెప్పమన్నది, దాన్ని నేను చెప్పనంటాడు. తర్వాత కొంచెం అక్కడ కొన్ని ఇంకా సిచ్యువేషన్ జరిగింది అక్కడ. ఇప్పుడు 15వ అధ్యాయంకి వచ్చేటి ఒకసారి 15వ అధ్యాయంకి వచ్చేస్తే అక్కడ మనకి కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయం 15వ వచనం. అతడు గాడిద ఎక్కి గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులు చంపాడు. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపినాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపినానని. చాలండి. ఇక్కడ చూసినట్టయితే ఎంత శక్తి కలిగిన వాడు ఎవరయ్యా అంటే సంసోను. పరాక్రమశాలి, యుద్ధవీరుడు. అంత మాత్రమే కాదు కానీ ఒక న్యాయాధిపతి, జడ్జి అనమాట. ఇశ్రాయేలుకి 12వ న్యాయాధిపతి అయిన. మనం చూసినట్లయితే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు దీవించబడిన జనం నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు శపించబడిన జనంలోకి వెళ్తున్నాడు. చదువు ఇప్పుడు 16వ అధ్యాయంలో వచ్చిన కానీ చదువు మీకు అర్థమైంది. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసినప్పుడు చూచెను. సంసోను అక్కడికి వచ్చుట గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి, ఆలోచన ఒకసారి, మనం ఆశీర్వదించబడిన స్థలం నుంచి శపించబడిన స్థలంలోనికి, దీవించబడిన స్థలం నుంచి శపించబడిన స్థలంలోకి వెళ్తే మన కోసం కాచుకుని కూర్చునేవారు కొంతమంది ఉంటారండి. మన కోసం కాచుకుని కూర్చేవారు ఎంతమంది ఉంటారంట? కొంతమంది ఉంటారు. మనం చంపడానికి ప్రయత్నం చేసేవారు కొంతమంది ఉంటారు. మనల్ని అపహరించడానికి చూసేవారు కొంతమంది ఉంటారు. మనల్ని మాటు పెడతానికి చూసేవాళ్ళు కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే శపించబడిన చోట నుంచి దీవించబడిన చోటగా, లేక దీవించబడిన స్థలం నుంచి శపించబడిన స్థలంకి వెళ్తేనా? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారండి? అక్కడ రాయబడిన మాట, దీవించబడిన జనముల నుంచి వచ్చిన వాడు సంసోను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? శపించబడిన జనములోకి వెళ్ళిపోయాడు. ఆ కారణం చేతే ఏం చేయబడ్డాడంటే ఇప్పుడుగా చెప్పేసాడు. అయిపోయింది. అక్కడ 14వ అధ్యాయంలో 16వ అధ్యాయంకి వచ్చేప్పటికి చెప్పాడు, నా బలం అంతా ఎలా పోయిందంటే నా జుట్టులో ఉన్న బలం అన్నాడు. ఎలా పేనాలో చెప్పాడు, ఎలా దాన్ని చేయాలో చెప్పాడు, మొత్తం కథ అంతా చెప్పేసాడండి. అట్టిగే వచ్చి ఏం చేసాడు? ఇప్పుడు ఆమె పెట్టేసాడు. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే కిందకు వచ్చేసిందంటే చూడండి ఏమని చేసింది. అక్కడ కిందకు వచ్చేది ఒకసారి 16వ వచ్చింది. అప్పుడు సరే 16వ వచ్చిన ఆమె అనుదినము మాటల చేతని బాధించి తొందర పెడుచుందనన్నా అతడు ప్రాణం విసికేడు చావగోరెను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే చావు వచ్చిందండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే చావు వచ్చింది? దీవించబడిన జనంలో నుంచి శపించబడిన జనంలోకి వెళ్తే ఖచ్చితంగా ఏమొచ్చింది తెలుసా? చావు వచ్చిందండి. చావు అంటే వెంటాడిందంటండి. కారణం ఏంటి తెలుసా? దేవుని ఉన్న స్థలం నుంచి అన్ని జనుల్లోనికి, అవిశ్వాసులకి, దేవుడు ఎరగని జనంలోనికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయబడిందంట? ఇప్పుడు మొత్తం చెప్పేసిన కథ అంతా ఏమని, నేను చిన్నప్పటి నుంచి ఏం చేయబడ్డాను మనం చూసాం కదా 13వ అధ్యాయంలో. ఎలాంటి వాడు అక్కడ 24వ వచనం మనం చూసాం. అతడు ఎలాంటి వాడు చెప్పుకుంటూ వచ్చింది వాళ్ళ అమ్మ. తర్వాత ఇప్పుడు రండి ఒకసారి మరి 16వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతే ఆమె తెలియజేశాడు. నేను నా తల్లి గర్భంలో పుట్టి మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడిని అన్నాను. నా తల మీదకి ఏం పడలేదు, మంగళ కత్తి పడలేదు. నా బలము నాలో నుండి తొలగిపోయి చాలండి. ఎప్పుడైతే మొత్తం కథ చెప్పేశాడో ఆమె ఏం చేసిందంటే పిలిపించింది, మొత్తం నున్నగా గీకేసింది. గీకేసిన తర్వాత ఇప్పుడు అంత సంవత్సరం ఫిలిస్తీన్ల మీద వస్తున్నారు లే అంటే లెగిసాడే కానీ
అంతకుముందున్నంత బలము శక్తి అన్నీ ఏమైపోయాయంట, కోల్పోయాయి. యెహోవా తనను ఎడబాసాడు. దేశం మారిపోయింది, జనం మారిపోయింది, ప్రాంతం మారిపోయింది, దేవుడితో సహవాసం కోల్పోయాడు. ఇప్పుడు ఏమైపోయిందండి, తనకున్న శక్తి కూడా ఏమైపోయిందంట, కోల్పోయింది. ఇప్పుడు అంటాడు అక్కడ, ఇప్పుడు రండి 26వ వచనం. సంసోను ఇట్లను మొత్తానికి తర్వాత దేవుడికి క్షమాపణ కోరాడు. దేవుడికి క్షమాపణ కోరిన తర్వాత దేవుడు తనకు ఒక ఆలోచన చెప్పాడు. ఆలోచన ప్రకారం చేస్తాడు. అక్కడ ఏం చేస్తాడు, అక్కడ 2 చేతుల్లో ఏమంటున్నాడంట, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను తడివినిచ్చి విడుము, నేను వాటి మీద ఆనుకొదును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులు అందరూ అక్కడ ఉండేది. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి ఎంతమంది ఉన్నారంటండి, 3000 మంది ఉన్నారట. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని, దేవా ఈసారి మాత్రం నన్ను ఏం చెయ్యి, బలపరచు. ఫిలిష్తీయులు ఒక్కమారి దండించి పగ తీర్చుకోమని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాల మధ్య ఒకదాన్ని కుడి చేత ఒకదాన్ని ఎడమ చేత పట్టుకొని, నేను ఫిలిష్తీయులు చనిపోదు కాకని చెప్పి బలంతో వంగినప్పుడు ఏమైపోయిందంట, గుడి చాలండి ఒక్క దెబ్బకి మొత్తం అంతా ఏమైపోయారంట, జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఇప్పుడు దీవించబడిన స్థలం నుంచి శపించబడిన స్థలంకి వెళ్తున్నామా, లేక శపించబడిన స్థలం నుంచి దీవించబడిన స్థలంకి వెళ్తున్నామా? ఎప్పుడైతే శపించబడిన స్థలం నుంచి దీవించబడిన స్థలంకి వెళ్తామో ఆ వ్యక్తి దేవుడు ఏమంటాడు తెలుసా, తోడు ఉంటాడంట. ఆ వ్యక్తి దేవుడు ఏమంటాడంట, మనం చదువుకున్న మాట 2వ మాట ఏంటిది, అది ఆదికాండం 31:3 ఏమన్నాడు అక్కడ, ఆ వ్యక్తికి దేవుడు ఏమంటాడంట, తోడై ఉంటాడంట. చూడండి ఎవరెవరు తోడు ఉంటాడంట. 1 సమూయేలు 18:14 చెప్తాడు అక్కడ. 1 సమూయేలు 18:14 వచ్చిన ఎవరికి దేవుడు తోడుంటాడు చూడండి ఒకసారి త్వరగా. 1 సమూయేలు 18:14. 1 సమూయేలు 18:14 వచ్చిన. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి ఎలా ఉన్నాడంట, తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథము 3:32 చూస్తే యథార్థవంతులకు దేవుడు ఏమంటాడంట, తోడుంటాడని జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథము 3:32 సామెతలు 3:32. యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. ఆఖరి మాట ఏంటంటే యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ధర్మశాస్త్రమందు ఏం కలిగి ఉండాలంట, ప్రావీణ్యత కలిగి, శాస్త్రి. అతని దేవుడైన యెహోవా అతనికి హస్తము దేవుడు ఎలా ఉందంట, తోడుగా ఉంటుంది. అతడు ఏ మనవి చేసినా చాలండి. ఆఖరిగా ఏముండాలంటే వాక్యమందు ప్రావీణ్యత కలిగిన వారికి దేవుడు ఏమంటాడంట, తోడుంటాడంట. వాక్యమందు ఏముండాలంట, ప్రావీణ్యత అంటే అర్థం ఏంటంటే పట్టు ఉండాలంట. వాక్యం మీద ఏముండాలంటండి, పట్టు ఉండాలి. వాక్యంలో సత్యం తెలుసుకోవాలి. వారికి దేవుడు ఎలా ఉంటాడంట, తోడంట. ఇప్పుడు ఒకసారి మనం ఆగడానికి వచ్చేద్దాం. ఒకసారి యోహాను సువార్త 5:24 వచ్చింది. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి ఏం చేశాడంట. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? మొదటి వ్యక్తి ఎవరండి, అబ్రహాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, విగ్రహారాధన దేశం నుండి ఎక్కడికి వెళ్ళాడు, దీవించబడిన దేశానికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి అది, కల్దీయుల దేశం నుండి కానాను దేశానికి వెళ్ళాడు. 2వ వ్యక్తి ఎవరంట, నయోమి. దీవించబడిన దేశం నుంచి ఎక్కడికి వెళ్ళిందంట, శపించబడిన దేశం. తర్వాత తప్పు తెలుసుకుని మొత్తానికి దేవుడు క్షమాపణ కోరాడు, క్షమాపణ విన్నాడు. ఇప్పుడు విగ్రహారాధన దీవించబడిన దేశం నుంచి మరి
ఆశీర్వదించబడిన దేశానికి వెళ్ళింది. ఇప్పుడు శపించబడిన దేశం నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు అంటే బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళిందేమో? మోయాబు దేశానికి వెళ్ళింది. తర్వాత మూడో వ్యక్తి ఎవరంట? రూతు. ఏం చేయబడిందంట? శపించబడిన దేశం నుంచి ఆశీర్వదించబడిన దేశానికి వెళ్ళింది. అంత మాత్రమే కాదు, నాలుగోది మనం చూసినట్లయితే మోయాబు నుంచి బెత్లెహేముకి వెళ్ళిందాము. నాలుగోది మనం చూసినట్లయితే ఒక మనుషుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడంట? యెరూషలేము నుంచి. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఎక్కడి నుంచి? దీవించబడిన స్థలం నుంచి, దీవించబడిన దేశం నుంచి శపించబడిన దేశానికి వెళ్ళాడు. ఐదోది మనం చూస్తున్నాం సంసోను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? దీవించబడిన దేశం నుంచి, లేకపోతే దీవించబడిన జనం నుండి శపించబడిన జనంలోనికి వెళ్ళాడు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? విశ్వాసం చెప్పుకున్న మోకరించండి, మోకరించండి. ప్రభువులో చేసే ముందు ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? మనం శపించబడిన స్థలం నుంచి దీవించబడిన స్థలంలోకి వెళ్తున్నామా, లేక దీవించబడిన స్థలం నుంచి శపించబడిన స్థలంలోకి వెళ్తున్నామా? జీవము నుండి చీకటిలోకి వెళ్తున్నామా, చీకటి నుంచి జీవంలోకి వెళ్తున్నామా? ఎవరికి దేవుడు తోడే ఉంటాడు? మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రభువులో చేసే ముందు ఒక్కసారి మనం పరీక్ష చేసుకోండి. ప్రభు యొక్క ఆత్మీయ జీవితం దీవించబడిన స్థలం నుంచి వారి మనపితులైన వారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో ఏ విషయాల్లో వారు దీవించబడి కూడా వారు శపించబడిన ప్రాంతాలకి, శపించబడిన ప్రదేశాలకి వారు వెళ్తూ వచ్చారు, మనం చూస్తూ వచ్చాము. అటువంటి స్థితిలో మనం వెళ్ళకుండా దేవుడు మనకు సహాయం చేయగాక.